రమేష్ సవాల్కి ప్రతి సవాలు కేటీఆర్ కూడా నిన్న అక్కడ బీఆర్ఎస్ విద్యార్థి సభలో మాట్లాడుతూ అన్నాడు. ఇది ఇట్లా ఉంటే టీచర్లకు ఒక గుడ్ న్యూస్ చెప్పొచ్చు. ఏంటంటే ఈ టీచర్ల ప్రమోషన్కి సంబంధించినటువంటి ఫైల్ మీద ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ఫుల్ క్లియరెన్స్ ఇచ్చిండు, ఫైల్ మీద సంతకం చేసిండు. రేపు ఎల్లుండో దానికి సంబంధించినటువంటి జీవో ఆ ఆర్డినెన్స్ రాబోతూ ఉన్నది. ఆదేశాలు వచ్చినాయి ఇప్పటికే. చూద్దాం ఒకసారి డీటెయిల్స్. మొత్తం 4000 మంది 3500 మందికి పైగా టీచర్లు ప్రమోషన్ పొందబోతూ ఉన్నారు. చూద్దాం. రాష్ట్రంలో ప్రభుత్వ టీచర్లకు మరోసారి ప్రమోషన్లు ఇచ్చేందుకు సర్కారు నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు సంబంధిత ఫైల్పై సీఎం రేవంత్ రెడ్డి శనివారం సంతకం చేశారు. దీంతో సుమారు 3500 మంది స్కూల్ అసిస్టెంట్లు ఎస్జీటీలకు పదోన్నతులు రానున్నాయి. మల్టీ జోన్ 1, మల్టీ జోన్ 2 పరిధిలో సుమారు 900 మంది గెజిటెడ్ హెచ్ఎం, 600 మంది పిఎస్ అంటే ప్రైమరీ స్కూల్ హెచ్ఎం పోస్టులను ప్రమోషన్ల ద్వారా భర్తీ చేయనున్నారు. వీటితో పాటు మరో 2000 వరకు స్కూల్ అసిస్టెంట్ పోస్టులను పదోన్నతులతో నింపనున్నారు. 2023 సెప్టెంబర్ అక్టోబర్ నెలల్లో మల్టీ జోన్ పరిధిలోని హెచ్ఎం బదిలీలు, ఆ పోస్టులకు ప్రమోషన్లు, స్కూల్ అసిస్టెంట్లకు బదిలీలు జరిగాయి. ఆ తర్వాత ఆ కోర్టు కేసులతో ఈ ప్రక్రియకు బ్రేక్ పడింది. 2024 జూన్ నెలల రెండో మల్టీ జోన్ల హెచ్ఎం పోస్టులతో పాటు మిగిలిన టీచర్ల పోస్టుల బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియ అయిపోయింది. అయితే మల్టీ జోన్ 1లో ఇంకా మిగిలి ఉంది కాబట్టి ఖాళీ అయిన గెజిటెడ్ హెచ్ఎంల పోస్టులను వాటిని ప్రమోషన్ల ద్వారా భర్తీ చేయాలని చెప్పేసి అనుకుంటా ఉన్నది. ఇందుకు విద్యాశాఖ పంపించిన ప్రతిపాదనలని సీఎం రేవంత్ రెడ్డి ఆమోదించి సంతకం కూడా చేసిండు. సోమవారం నాడు ప్రమోషన్ల షెడ్యూల్ కూడా రిలీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక ప్రమోషన్ల ప్రక్రియ ఎట్లా ఉంటుంది అంటే 2 రోజులలో టీచర్ ప్రమోషన్ల షెడ్యూల్ ఇస్తారు. ముందుగా జిహెచ్ఎం సీనియారిటీ లిస్టులను మల్టీ జోన్ల వారీగా ప్రకటిస్తారు. వీటిలో ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే స్వీకరించి ఫైనల్ సీనియారిటీ లిస్టును రిలీజ్ చేస్తారట. ఆ తర్వాత వేకెన్సీలు చూపించి వెబ్ ఆప్షన్లకు అవకాశం ఇస్తారు. ఆ తర్వాత స్కూల్ అలాట్మెంట్ చేస్తారు. స్కూల్ అసిస్టెంటు, పిఎస్హెచ్ఎం అంటే ప్రైమరీ స్కూల్ హెచ్ఎం, పీడీ తదితర పోస్టులన్నింటికీ కూడా ఇదే విధానము ఫాలో అవుతారట. మొత్తానికి స్కూల్ టీచర్ల దానికి సంబంధించినటువంటి ఈ ప్రమోషన్ల విషయంలో వాళ్ళు ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నారు. ఒక 3-4 ఏళ్ళ నుంచి. ఇప్పుడు వాళ్ళకి ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. వాళ్ళ టీచర్ల ఇళ్ళ ఫుల్ హ్యాపీ. ఎవరైతే ప్రమోషన్లకు ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. రైట్. ఇది ఇంకోటి చూస్తే ఇక్కడ మావోయిస్ట్